అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ రెడ్డి గారు అరెస్టులో వ్యాఖ్యలు చేయడం వల్ల నిన్న మీడియాలో చూడడం జరిగింది. మనోజ్ రెడ్డి గారు, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి నాతో పనిచేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మండల పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు. ఈ రోజు మొన్నటిదాకా కడియం శ్రీగారితో తిరిగి కడియం శ్రీగారి గారిని ఇవాళ గుంటగాడి దక్క దొంగ వెన్నుపోటుదారుడని అవహేళనగా మా ఎమ్మెల్యే గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు కడియం శ్రీగారి గారిని తిట్టడం ఇది ఏ రకంగా బాగలేదు. మీరు మాట్లాడే మాటలు జర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం నుంచి వెళ్ళి మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చాం. సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడతారంటే సరే కొంచెం ఓపిక పట్టాలని కూర్చున్నాం కాబట్టి ఇష్టపడ్డాడు మాట్లాడు. ఎమ్మెల్యే గారు వేదికల మీద చెప్పారు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నియోజకవర్గం సేవ చేయాలి. 20 సంవత్సరాల నుంచి స్టేషన్ కన్పూర్లో అభివృద్ధి లేదు. నేను నా బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఇక్కడ ఉన్న ఇందిరా మేడం గారు అందరూ ఆహ్వానిస్తేనే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పోయానని వేదికల ద్వారా అనేక సార్లు చెప్పారు. చెప్పినా కూడా వారితో పాటు ఉన్న ఎంపీపీలు కావచ్చు, నియోజకవర్గంలో డెప్యూటీసీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, డీసీసీ డైరెక్టర్లు, చైర్మన్లు కావచ్చు, ఎవరైనా కూడా స్టేషన్ కన్పూర్ అభివృద్ధి పని చేయాలి. ఊళ్ళలో వాళ్ళు నమ్ముకున్నందుకు, నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు ఎంతో కొంత ఊళ్ళో పనిచేయాలని వారు కూడా ఎమ్మెల్యే గారు నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. వారిని పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూసి, అక్కడ ఉన్న సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేస్తుంది. గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్టేషన్ కన్పూర్ అభివృద్ధి జరిగింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ నాయకత్వం వెంబడి కడియం గారు వెంబడి కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇవాళ మీకు ఎవ్వరు లేరని, పార్టీ బలం లేదని, మీకు ఎక్కడ శక్తులు లేవని మాట్లాడేటప్పుడు ఎవరు లేరని, మీకు ఏది లేదని, ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, రేపు స్థానిక ఎలక్షన్ లో, ఎంపీపీ ఎలక్షన్ లో, డిప్యూటీ ఎలక్షన్ లో గెలవలేమని మీకు ఎక్కడ మాట్లాడాలని సందు దొరకదా. రాజయ్య గారు టికెట్ ఇస్తే అలా పోయిందంటే అవును నువ్వు పోలేదా, కాంగ్రెస్ పార్టీలో మన అందరం పనిచేసినావు, మరి నువ్వే పోయినావు, మండల అధ్యక్ష పదవి ఇస్తా అంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయినావు. వారు నువ్వేం సొంతం కాదు కదా, నువ్వే నీతిపరుడు కాదు కదా. రాజయ్య గారికి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి 2009లో కాంగ్రెస్ పార్టీ మూడోసారి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని 2011లో మోసం చేసి పోయిండు. ఎవరికి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా భోజనం ఆయన కోసం డబ్బులు పెట్టుకున్నాం, ఖర్చు పెట్టుకుని పనిచేస్తే చిత్తూరు మండలం కాదు కర్పూర్ మండలంలో పనిచేస్తే మాకు చెప్పకుండా భువనగిరి పోయినాక ఫోన్ చేసి మా గుండెల మీద అన్ని రాజయ్యపోయాడు. అయినా కూడా మీకు కాంగ్రెస్ పార్టీ జెండానే వదలలేదు. ఇక్కడ ఉన్న నాయకత్వం కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న ఎంపీపీ, జడ్పీలు, సర్పంచ్లు కావచ్చు, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చూసి పార్టీలో చేరైతే ఇవాళ మా నాయకుల గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం నీకెందుకు? మా పార్టీలో 1,00,000 ఉంటాయి, నీకు దమ్ము ధైర్యం అంటే అభివృద్ధి మీద చర్చ పెడదా? మీ ఎమ్మెల్యే రాజయ్య గారు పక్కపడున్న రాజయ్య గారు నీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన కానీ ఎన్ని నిధులు తెచ్చాడు? ఇదే మీ శ్రీపతిపల్లిలో రాజయ్య గారు ఎన్ని రోడ్లు పోతుంది, ఎన్ని చేసాడు? రాజయ్య గారు నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ లేదు, 100% హాస్పిటల్ వేయలేదు, ఇంటర్మీడియట్ స్కూల్ వేయలేదు, ఆఫీసులు వేయలేదు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరంలో 750 కోట్ల నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి అభివృద్ధి చేసి పల్లెన గ్రామాల చెరువులు కుంటలు ఊళ్ళలో నీళ్లు నింపి వ్యవసాయాన్ని నీళ్ళని తీస్తూ సస్యశ్యామల చేస్తుంటే ఈ అభివృద్ధి చూసి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు పిచ్చోడు మాట్లాడుతుంది. నీకైనా రాజకీయ అవగాహన ఉందా? రాజకీయ అవగాహన ఉంటే రాజకీయ నాయకులు లెక్క మాట్లాడు, ఒక సబ్జెక్టు మీద మాట్లాడు. రేషన్ కార్డు రాలేదా, ప్రజల కోసం మాట్లాడు. ఇండ్లు వస్తలేవా, ఇండ్ల మీద మాట్లాడు. అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి గురించి మాట్లాడు. కానీ ఇది కాకుండా ఒక పెద్ద నాయకుడు, ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీగారి గారు, ఆయన ఏటిలో పెద్దవారు, ఆయన ఏటి గౌరవం ఇవ్వాలి. ఆయన మినిస్టర్ చేసిండు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ చేసిన ఆయన ఎమ్మెల్యేకు ఆయన మంత్రి పదవి గౌరవం ఇవ్వకుండా, ఆయన పెద్ద మనిషి అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే మీరు కేవలం కేవలం కడియం శ్రీగారి గారు మా దళితులనే మాట్లాడుతుందా? ఆయన మా దళిత ఎమ్మెల్యే అనే మాట్లాడుతుందా? అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న దళితుల ఐక్యతకు, దళితుల అభివృద్ధికి, ఎస్సీ ఎస్టీ పీడిత బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారనే అహంకారంతో మాట్లాడుతున్నా మీరు? సరే ఏం మాట్లాడుతున్నారు? గణపూర్లో అభివృద్ధి జరగొద్దా? మీకేమన్నా సిగ్గు చరం ఏమైనా ఉంటే, మీకేమన్నా రాజకీయంగా అవగాహన ఉంటే అభివృద్ధి మీద చర్చ చేద్దాం రా. నియోజకవర్గం మీద చిలుకూరు మండలానికి 8 నిధులు తెచ్చిలో మేము లిస్ట్ పట్టుకుని వస్తాం. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మీరు ఎంత అభివృద్ధి చేసి తీసుకొస్తాం రా.
నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినా మాట్లాడాలి. ఇప్పుడు గల్పూర్లో 100 పడకల హాస్పిటల్ వచ్చింది, ఇంటర్మీడియట్ స్కూల్ వచ్చింది. 119 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాలల్లో స్టేషన్ గల్పూర్ నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత, తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరి గారి ఇంటర్మీడియట్ స్కూల్. అడుగు బలహీన వర్గాలందరూ పిల్లలందరూ ఉన్నత స్థాయి విద్యను అందించాలని ఇంటర్మీడియట్ స్కూల్ తెస్తే ఇవాళ అటువంటి అభివృద్ధి చేస్తున్న నాయకుల గురించి ఇష్టం మాట్లాడతారు. మీ గ్రామంలో దుర్గామాత గుడి కోసం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టడం కోసం కడియం శ్రీహరికి తెలియకుండా, ఇక్కడ ఉన్న నాయకులకు తెలియకుండా, మండల అధ్యక్షులకు ఇంటిమేషన్ చేయకుండా, గ్రామ శాఖ అధ్యక్షులకు ఇంటిమేషన్ చేయకుండా, సీపత్పల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు, చిలుపూరు మండలంలో మండల నాయకత్వం ఉంటుంది, మండల అధ్యక్షుడు ఉంటాడు, మహిళా అధ్యక్షుడు ఉంటాడు, అనుబంధ సంఘ నాయకులు ఉంటారు. మాకు తెలియకుండా చిలుపూరు మండలానికి దుర్గామాత విగ్రహానికి నగర సర్పంచ్ ఇచ్చేది కొండమూలను తీసుకొస్తారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ కాదా? కొండమూలు కాంగ్రెస్ పార్టీ కాదా? మాకు ఎందుకు ఇంటిమేషన్ ఇయ్యరు? మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ప్రోగ్రామ్ చేస్తారు. అంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేసి గొడవలు చేసి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న చిలుపూరు మండలంలో అల్లకొల్లను సృష్టించి దళితుల మధ్య, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల మధ్య గొడవలు చేయాలని చూస్తున్నారు. పరిగీషం అనుకో, మీ దగ్గర చిల్లరగా రోడ్ల మీద కూర్చోను, వల్గర్ గా మాట్లాడడం, ఒక మైక్ ఉన్నది కదా అని, ఒక సోషల్ మీడియా ఉన్నది అనుకో, లేకపోతే ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉన్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి. మాకు కూడా తెలివి ఉన్నాయి. మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఎంత దూరమైన కొట్లాడుకుందామన్నా వస్తారు. ప్రేమిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు. కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ, మీరు చేసే పనులు కానీ మీరు చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ గురించి మీరు గతంలో ఏం చేసిందో, మీకు ఏం కావాలో ప్రతిపక్ష పాత్ర పోషించండి కాంగ్రెస్ పార్టీ మీద. అంతేగాని ప్రత్యేకంగా 119 నియోజకవర్గాల్లో స్టేషన్ గల్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన కడియం శ్రీహరి గురించి టార్గెట్ చేసి మాట్లాడాలని. కడియం శ్రీహరి దగ్గర మీరు ఏమైనా హైలైట్ అవుతారు అనుకుంటారా? లేకపోతే కేటీఆర్ దగ్గర మీకు ఏమైనా పెద్ద పెద్ద బహుమతులు వస్తాయి అనుకుంటారా? లేకపోతే పేరు వస్తుంది అనుకుంటారా? ఇంకోసారి బిడ్డ మనోజ్ రెడ్డి గారు, మీరు దళితులుగా మేము హెచ్చరిస్తున్నాం. దళితులుగా దగ్గర స్టేషన్ గల్పూర్ నియోజకవర్గంలో 70,000 మంది పైగా దళితులు ఉంటాం. మా దళిత ఎమ్మెల్యే గురించి అయినా అప్పుడు రాజయ్య గురించి కూడా ఇట్లానే మాట్లాడినాం. అప్పుడు కడియం శ్రీహరి దగ్గర రాజయ్య తిట్టాం. ఇప్పుడు రాజయ్య దగ్గర మన కడియం శ్రీహరి తింటారు. మళ్ళీ ఇంకో కొత్త నాయకులు వస్తే కొత్తగా నాటకం స్టార్ట్ చేస్తాం. ఇంకోసారి మా దళిత ఎమ్మెల్యే గురించి కనుక, కడియం శ్రీహరి గారి గురించి కనుక మాట్లాడితే మేము ఇక్కడ హెచ్చరిస్తున్నాం. చిలుపూరు మండల నాయకులు, చిలుపూరు మండలంలో మీరు సీపత్పల్లిలో కానీ ఎక్కడ కానీ తిరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లికొట్టే పరిస్థితి వస్తుంది. ఈ కాంచెనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం నేర్చుకోండి. రాజకీయ నాయకుడిగా, ఒక మండల అధ్యక్షుడిగా, నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఒక బాధ్యత, పదవులు ఉన్నారు. మాట్లాడే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. కానీ వల్గర్ గా మాట్లాడితే మాత్రం మీరు కూడా వల్గర్ గా మాట్లాడి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, మా కార్యకర్తలు ఒక్క కన్సైగా చేస్తే నియోజకవర్గంలో తిరగకుండా ఉరిపించి కొట్టే పరిస్థితి వస్తాయి. ఖబర్దార్, మనోజ్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది. మనోజ్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుని గురించి మాట్లాడదామనేటువంటి ఈ మీడియా మిత్రులకు నేను నమస్కారం చేస్తూ, ఆ యొక్క మనోజ్ రెడ్డి గారి చరిత్రను, కడియం శ్రీహరి గారిని విమర్శించే అటువంటి వ్యక్తి తను అని నేను ప్రశ్నించుకుంటూ, నాకు నేనే తనను కూడా ప్రశ్నిస్తూ, మనోజ్ రెడ్డి గారిని కొంచెం చిత్తశుద్ధి అంటే అన్న, తెలుగులో ఇది సిగ్గు శరమా? చిత్తశుద్ధి అనేది రాజకీయ పదం. నీ వరకు వస్తే సిగ్గుచరం. మనోజ్ రెడ్డి అన్న, లంచాలు ప్రతి సంవత్సరం రావు. లంచం కోసమే మీ అమ్మ నాన్న నేను కనలేదు. మాదకుల కోసమే నువ్వు బతకవలసిన అవసరం కాదు. మనోజ్ రెడ్డి గారు, నీకు నేను చెప్పాల్సినది ఏంటంటే, గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తను చేసేటువంటి పనుల కోసం, అభివృద్ధి కోసం పార్టీ మారాడే తప్ప నీ పదవులకు ఆశించి, నీ డబ్బు కాశించి సిగ్గుందా? 60 డబ్బు అడక్క తినడోడు కూడా సంపాదిస్తాడు. కడియం శ్రీహరికి ఎందుకురా? लुच्चे बालको जरा याद से देखो, मैं बात ना सुनो। अरे भोसड़ी आना, ये बात करने दो, समझ करके बात करो। हिंदुस्तान तमिल మాట్లాడానా నా స్టేజ్ని నేను తిడతానంటే రేపు పొద్దుగాల నీ గ్రామంలోకి పోయి చిచి వార్డ్ నంబర్ గెలుస్తావా? నీ భార్య సర్పంచ్ గెలిచింది, ఇప్పుడు వార్డ్ నంబర్ గెలుస్తావా? కడియం శ్రీహరిని విమర్శించేటువంటి వ్యక్తిత్వం అనేది దళితులన్నా, మా దళితులను, మా దళిత బిడ్డలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కడియం శ్రీహరి నియోజకవర్గంలో తన పేరు చెప్తేనే ప్రతి ఒక్క పేదోడిని చేతులారా ఆదుకున్నటువంటి హృదయం రా కడియం శ్రీహరిది. నేను ఈ ప్రెస్ మీట్ రావడానికి కారణం
చిలుకూరు మండల మన దేవస్థాన చైర్మన్ మా పుట్లపల్లి శ్రీధరరావు గారి ఆధ్వర్యంలో దీని ప్రెస్ మీట్కి వచ్చి నిన్ను విమర్శిస్తున్నా అన్న. ఈయన ఇట్లా పోయినాక ఈయన మాలోతు రమేష్ నాయక్ అట. అన్న రమేష్ నాయక్ అన్న, నువ్వు గుడమ్మ దొంగలు చేసినప్పుడు నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు నీ పటికేటు పోయింది, బెల్లం ఎటు పోయింది, వాళ్ళ దగ్గర తిన్న లంచాలు ఎటు పోయినాయి. నువ్వు నిన్ను చిన్నగా కడియం శ్రీయాని కూడా ఆదర్శించిండు రాబాయ్. నీకు ఆ మానవత్వం లేదు. కడియం శ్రీయాని మీరిద్దరు విమర్శిస్తారా? ఈ 176 విలేజ్లు మన నియోజకవర్గంలో 176 విలేజ్లు 176 విలేజ్లలో ఏ మొగోడు లేవో మీరంతటి మొగోడు బిడ్డ. కాంగ్రెస్ చెప్తున్నా, ఖబర్దార్ బిడ్డ, ఖబర్దార్. కడియం శ్రీయాని కేవలం అభివృద్ధి కోసం డాక్టర్ రాజే చేసినటువంటి పనులు ఏమున్నాయో చెప్పు. అరే బిడ్డ, నిన్న చిలుకూరు మండల 2-3 వేసుకొని పోయి 10-15 మంది పోయిళ్ళు. ఏది డాక్టర్ రాజే గురించి. నీ డాక్టర్ రాజే అక్షరాభ్యాసాలు ఎక్కడ చేసిండ్రా? కాంగ్రెస్ పార్టీ చెయ్యి పట్టుకొని రాజకీయాల వాళ్ళు దిద్దిలో పదవి మీద వ్యామోహం పెరిగి పరాయి పచ్చకు చేరిన బుద్ధి మాకు నీతి మాటలు చెప్పి అవినీతి వందల వ్యక్తిన డాక్టర్ రాజయ్య గారు నీ నాటకం బహుకూటకం మాకంతా తెలుసులే. ఎంతసేపు తన సొంత గ్రామం అయినా కూడా శ్రీపతిపల్లి గ్రామాన్ని కూడా అభివృద్ధి కానియకుండా అడ్డుపడతాడు. ఊళ్ళకు గ్రామ శంకుస్థాపనలో అభివృద్ధి పనులకు పోయినా కూడా రోడ్ల మీద పిచ్చోడు పోరినట్టు పొడతాడు. ఈవిడికి రావద్దు, ఆడికి రావద్దు. ఎంత బుడ్డ పోరాలన్నా కూడా ఆ రకంగా బొర్రలు. అసలు మనోజ్ రెడ్డికి పిచ్చి మనోజ్ రెడ్డి అనే టైటిల్ పెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.